ఈ మధ్య ఓటీటీలో వరుసగా వచ్చిన 3 కథలు నన్ను పూర్తిగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ఒకటి మనసుతో ఆడుకుంది, ఇంకోటి భయంతో వెంటాడింది, ఇంకొకటి ఊపిరి బిగబెట్టి ఉత్కంఠను ఇచ్చింది. మొదటిగా బ్రౌన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక నగరం, వరుసగా జరుగుతున్న భయంకర సంఘటనలు, అసలు నిజం ఎవరికీ అర్థం కాదు. ప్రతి ఆధారం ఒక దారి చూపిస్తే తర్వాతి క్షణమే మరో ప్రశ్న ముందుకొస్తుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ మనం కూడా ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం. చివరి వరకు ఎవరు నిజం, ఎవరు అబద్ధం అన్నది అర్థం కాకుండా ఊహించడం ఈ కథ ప్రత్యేకత. సస్పెన్స్ మూవీస్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు ఈ మూవీని. ఇక కేఫ్ ఫియర్ మూవీ విషయానికి వస్తే కొన్ని భయాలు బయట నుంచి రావు, మన వెంట నడుస్తాయి. ఒక మనిషి గతం మళ్ళీ అతని జీవితంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఈ కథ చూపిస్తుంది. ప్రతి సన్నివేశం నెమ్మదిగా మొదలయ్యి గుండె వేగాన్ని పెంచుతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనుభూతి ఈ కథ మొత్తం ఉంటుంది. డేంజరస్ మిస్టరీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు కేడీ ది డెవిల్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది పూర్తిగా మరో ప్రపంచం. కోపం, ప్రతీకారం, పోరాటం, ప్రతి సన్నివేశం భారీ స్థాయిలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన లక్ష్యం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలడని చూపించే కథ ఇది. తెరపై కనిపించే ప్రతి ఘట్టం భారీగా అనిపిస్తుంది. ముఖ్యంగా చివరి భాగం మాత్రం అభిమానులకు పండగలా ఉంటుంది. ఈ మూడు కథల్లో ఒకటి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, ఒకటి భయపెడుతుంది, ఇంకోటి ఉత్సాహపరుస్తుంది. వీటిలో ఏది చూశారో కామెంట్లో చెప్పండి. ఇంకా చూడకపోతే ఈ రాత్రి ఈ మూవీస్ని చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ మూవీస్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ.